హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి చెఫ్. ఇవాల్టి వీడియో వచ్చేసి మిర్చి బజ్జీ అండి. ఈ మిర్చి బజ్జీ పిండిని పర్ఫెక్ట్గా ఎలా కలుపుకొని మిర్చి బజ్జీలను వేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. మీకు ఎన్ని మిర్చి బజ్జీలు కావాలో అంత పిండి క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఈ బజ్జీలు కొద్దిగా క్రిస్పీగా కూడా ఉండాలి కదా, దానికోసం 1 టేబుల్ స్పూన్ బియ్యపిండిని వేసుకోవాలి. మరి ఎక్కువగా కూడా వేసుకోవద్దు, బజ్జీలు టేస్టీగా ఉండవు. మరి ఈ బజ్జీ పిండి కొంచెం టేస్టీగా ఉండడం కోసం దీంట్లో 1 హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 పావు టీ స్పూన్ ధనియాల పొడి, 1 హాఫ్ టీ స్పూన్ వామును కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్లు వేడిగా ఉన్న ఆయిల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేడిగా ఉన్న ఆయిల్ని వేసుకోవడం వలన బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. అలాగే దీంట్లో 1 చిటికెడు బేకింగ్ సోడాను కూడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకోవడం వలన బజ్జీలు గుల్లగా పొంగుతూ వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలో వాటర్ని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ని ఎక్కువగా ఒకేసారి పోయొద్దండి, లేదంటే పిండి పల్చగా అయిపోతుంది. పిండిలో ఏమాత్రం ఉండలు లేకుండా వాటర్ని పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కలుపుకోవాలి. మనం పిండిని ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలండి. మన చేతి వేలు పిండిలో పెడితే పిండి అనేది వేలికి ఈ విధంగా పల్చగా పట్టుకోవాలి. మరీ జారుడుగా కూడా ఉండొద్దు, అలాగని మరీ మందంగా కూడా ఉండొద్దు. చూడండి, మిర్చిని ఇలా పిండిలో పెడితే పల్చగా పట్టుకోవాలి. ఈ విధంగా పిండిని మరి చిక్కగా కలుపుకున్నట్లయితే మిర్చి బజ్జీలు లోపల పిండిగా ఉంటాయి. కాబట్టి పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, పిండిని కలపగానే వెంటనే మిర్చి బజ్జీలు వేయొద్దండి. ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టాలి. ఒకవేళ మీరు పిండిని కలపగానే వెంటనే వేస్తే బజ్జీలు గుల్లగా రాకుండా గట్టిగా వస్తాయి. ఇక్కడ నేను మిర్చి బజ్జీ కోసం మామూలు మిరపకాయల్లోనే లావుగా ఉన్నవి సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాను. ఒకవేళ మిరపకాయలు చాలా పొడవుగా ఉన్నట్లయితే కింద ఇలా కొద్దిగా కట్ చేయాలండి. ఇవి చాలా పొడవుగా ఉన్నాయి కాబట్టి కట్ చేస్తున్నాను. ఇలా మిరపకాయకు పొడవుగా ఘాటు పెట్టి దాంట్లో ఉన్న గింజలను, మీకు స్పైసీగా కావాలంటే ఆ గింజలను ఉంచేసుకోవచ్చండి, లేదంటే తీసేసుకోవచ్చు. నేను కొద్దిగా తీస్తున్నాను, పూర్తిగా తీయట్లేదు. ఇలా మిరపకాయలన్నిటికీ ఘాట్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పై 1 కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ కావద్దు, మీడియంగా హీట్ కాగానే ఈ మిరపకాయలను పిండిలో ముంచి వేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ బజ్జీలను నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ ఆయిల్ చాలా హీట్గా ఉన్నప్పుడు బజ్జీలను వేశారంటే బజ్జీ పైన త్వరగా ఫ్రై అయిపోయి లోపల మాత్రం పిండిగా ఉంటుంది. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు ఇలా వేగి మంచి కలర్లోకి రావాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇదే మాదిరిగా మిగతా మిర్చి బజ్జీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇంట్లోనే ఇలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.